సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ప్రతి అంగన్వాడీ సమస్య పట్ల అవగాహన కోసం అంగన్వాడీ టీచర్లకి, ఆయాలకి సపోర్టివ్‌గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే తెలంగాణలో ప్లే స్కూళ్లకు పోటీగా అంగన్వాడీ కేంద్రాలంటూ న్యూస్ అయితే ఈరోజు వచ్చింది. ప్రీ ప్రైమరీ విద్యా బోధనపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. పైలట్ ప్రాజెక్టుగా 34 పాఠశాలల గుర్తింపు, అధికారులకు మంత్రి సీతక్క కీలక ఆదేశాలంటూ ఇక్కడ ప్రీ ప్రైమరీ విద్యను బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఇక్కడ తెలుస్తోంది. ప్రస్తుతం అనేక అంగన్వాడీ కేంద్రాలు ఒకే గదిలో నడుస్తున్నందున ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహించడంలో ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. దీంతో జీరో ఎన్రోల్మెంట్ ఉన్న ప్రభుత్వ పాఠశాల భవనాలను వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఈ క్రమంలో 21 జిల్లాల్లో 61 గవర్నమెంట్ స్కూళ్లను అయితే గుర్తించారు. అందులో 34 పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలకు సమీపంలో ఉన్నందున అక్కడికి కేంద్రాలను మార్చి ప్రీ ప్రైమరీ అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులు ప్రారంభించాలని మంత్రి సీతక్క ఆదేశించారు. ఇక దేశంలో ఎక్కడా లేని విధంగా అంగన్వాడీ కేంద్రాల్లోనే పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తున్నామని తెలిపారు. ఇక ప్రైవేట్ ప్లే స్కూళ్లకు ఏమాత్రం తీసుకోకుండా అంగన్వాడీలు ఇప్పటికే పిల్లలకు నాణ్యమైన విద్య, సంరక్షణ అందిస్తున్నాయని గుర్తు చేశారు. మంత్రి ఆదేశాలతో మహిళా శిశు సంక్షేమ డైరెక్టర్ సృజన జిల్లా అధికారులకు మార్గదర్శకాలు కూడా జారీ చేశారు. ఇక పాఠశాలల ప్రస్తుత పరిస్థితులను తక్షణమే పరిశీలించి అనువుగా ఉంటే జిల్లా విద్యాధికారులతో సమన్వయం చేసి భవనాలను అంగన్వాడీ కేంద్రాల కోసం కేటాయించాలని సూచించారు. సెప్టెంబర్ 1 లోపు ఈ ప్రక్రియను పూర్తి చేసి పూర్వ ప్రాథమిక విద్యా బోధనను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక ప్రభుత్వం ప్రస్తుతం అయితే తెలంగాణలో అంగన్వాడీ కేంద్రాలు చాలా కేంద్రాలు అద్దె భవనాలు నడుస్తున్నాయి. ఇక మరి ఇప్పటికే ప్రభుత్వం దాదాపు 1000 పాఠశాలను గవర్నమెంట్ స్కూళ్ళని ప్రీ ప్రైమరీ పాఠశాలలుగా మార్చింది. మరి ప్రస్తుతం అయితే ఈ విధంగా మరి ప్రీ ప్రైమరీని అంగన్వాడీ కేంద్రాల్లో కొనసాగిస్తామని ఒకసారి చెప్తున్నారు. తర్వాత గవర్నమెంట్ స్కూల్లో ప్రీ ప్రైమరీ ప్రవేశపెడతామని ఒకసారి చెప్తున్నారు. ఈ విధంగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మొత్తానికైతే అంగన్వాడీ టీచర్లకి, ఆయాలకి గవర్నమెంట్ టీచర్లతో సమానంగా జీతాలు ఇచ్చి ప్రీ ప్రైమరీ విద్యని అంగన్వాడీ కేంద్రాల్లో ప్రవేశపెడితే ఖచ్చితంగా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో దాదాపు వేల సంఖ్యలో గవర్నమెంట్ స్కూల్, ప్రైమరీ స్కూల్ అయితే మూతపడ్డాయి. ఆ బిల్డింగ్లను అంగన్వాడీ కేంద్రాలకు కేటాయించి అందులో ఖచ్చితంగా మరి ప్రీ ప్రైమరీ, నర్సరీ, ఎల్కేజీ, యూకే తరగతులు ప్రారంభించి అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు కూడా మరి గవర్నమెంట్ టీచర్లతో సమానంగా జీతాలు ఇచ్చి అన్ని సౌకర్యాలు కల్పిస్తే ఖచ్చితంగా ప్లే స్కూళ్లకు పోటీగా అంగన్వాడీ కేంద్రాలు అనేటువంటి మంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంటు కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం అయితే ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. ఇక ప్రీ ప్రైమరీ విద్యా బోధనపై గవర్నమెంట్ దృష్టి పెట్టడం చాలా సంతోషదాయకమైన విషయం. మరి ఈ ప్రీ ప్రైమరీ విద్యని బోధించడానికి ఆల్రెడీ ఆయా ఉంది, అంగన్వాడీ టీచర్ ఉంది కాబట్టి. కానీ గవర్నమెంట్ స్కూళ్ళలో మరి ప్రీ ప్రైమరీని ప్రారంభించి అదనంగా ఒక వాలంటీర్ని, ఒక ఆయాని కూడా పోస్టు ఇస్తున్నారు. అలా ఇచ్చి వారికి అదనంగా జీతం ఇచ్చే బదులు వారికి ఇచ్చే జీతాన్ని అంగన్వాడీ టీచర్కి, ఆయాకి ఇస్తే వీరికి కనీస వేతనం అమలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా కూడా చర్యలు తీసుకోవాలి. ఇక మరిన్ని అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక ప్రీ ప్రైమరీ విద్యను అంగన్వాడీలో కొనసాగించాలా, గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో కొనసాగించాలనే దాని మీద మీ కామెంట్ కూడా కామెంట్లో పెట్టండి. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మాత్రం లైక్ చేస్తూ ఉండండి. మన అంగన్వాడీ టీచర్లకి, ఆయాలకి సపోర్టివ్గా మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తాయి. ఇది ఒకటి గమనించండి. థ్యాంక్ యూ.